హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు రేవతి టాక్స్. మనం అందరం ఎప్పుడా అని ఎదురు చూసిన మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. టైటిల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. ఎస్, మనందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి పెడుతున్నానండి. ఆవకాయకి పెద్ద రసాలు మామిడికాయలు అర డజను 50 రూపీస్కి తీసుకున్నానండి. ఇందులో 2 కాయలు ఆవకాయ పెడతాను, మిగిలిన కాయలు పచ్చి మాగాయ పచ్చడి పెడతానండి. ఆవకాయకి ఎప్పుడు పచ్చిగా ఉన్న గట్టి కాయలు తీసుకోవాలండి. వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తున్నప్పుడు లోపల ఉన్న జీడి మొత్తం తీసేసి టెంక ఉన్న ముక్కలు మాత్రమే వేసుకోవాలండి. మనకి కావలసిన సైజులో ముక్కలు కట్ చేస్తూ లోపల తెల్ల పొరలా ఉంటుందండి, అది కూడా తీసేయాలి. మీరందరూ కూడా కొత్త ఆవకాయ పెట్టుకున్నారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా పుల్లగా ఉన్నాయండి మామిడికాయలు, కోస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. టెంక కట్టేసిన కాయలు కదండి, చాలా గట్టిగా ఉన్నాయి, త్వరగా కట్ అవ్వట్లేదండి. మామిడికాయలు కోసుకునే కట్టర్ ఉంటుంది కదండి, అదైతే త్వరగా కట్ చేసేయచ్చు. నేనైతే మామిడికాయలు వచ్చిన స్టార్టింగ్లోనే 2-3 మంత్స్కి సరిపడా ఆవకాయ పెడతాను అంతేనండి. ఎందుకంటే రకరకాల పచ్చళ్ళన్నీ ఇంట్లోనే పెడుతూ ఉంటానండి. టమాటా పచ్చడి, మాగాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, గోంగూర, అన్ని రకాలు ఇంట్లోనే పెడతానండి. మామిడికాయ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మామిడికాయ ముక్కలు, ఉప్పు, ఆవపిండి, కారం, వెల్లుల్లిపాయలు, మెంతులు కావాలండి. రెండు మామిడికాయలకి ఈ బౌల్ ముక్కలు వచ్చినాయండి. వీటిని ఇప్పుడు పచ్చడిగా కలుపుకుందాం. నేను 1 గ్లాస్ ఆవపిండి తీసుకున్నానండి. ఇది 200 గ్రామ్స్ ఉంటుంది. ఆవపిండి వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి. నేను 100 గ్రామ్స్ ఉప్పు వేసాను. కల్లుప్పుని మిక్సీలో వేసి పొడి చేశానండి, అది వేసుకున్నాను. తర్వాత కారం వేసుకోవాలండి. ఇది 150 గ్రామ్స్ ఉంటుంది. పచ్చడికి మనం మిరపకాయలు ఆడించుకున్న కారం అయితే బాగుంటుందండి. నేను కొన్న కారం వేసేసాను, కానీ మనం ఆడించుకుంటే కలరు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్స్ మెంతులు వేసుకోవాలండి. ఇవి పచ్చి మెంతులే వేసుకున్నాను. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలండి. ఇవి నేను పొట్టు తీయకుండానే వేసుకుంటాను. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఆయిల్ వేసి కలుపుకోవాలండి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి కలుపుకోవచ్చు. అంతేనండి. ఇలా కలుపుకున్న ఆవకాయని గ్లాస్ జార్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా మనమే ఇంట్లో అన్ని రకాల పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చండి. మార్కెట్లో ఇవి రెడీమేడ్ పికిల్స్లో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి కదండి. వాటికంటే మనమే ఇంట్లో ఓన్గా తయారు చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ పికిల్స్ తయారు చేసుకోవచ్చండి.
నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు తడి గరిట్లు స్పూన్లు తగలకుండా చూసుకోవాలండి. తడి తగిలితే పచ్చళ్ళు పాడైపోతాయి. 1 వీక్ తర్వాత పచ్చడి బాగా ఊరిపోయాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ముక్క మెత్తబడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. కట్ చేస్తే అంటే దోసకాయని కట్ చేస్తే మీ అందరి కోసం దోసకాయ పెట్టి చూపించబోతున్నానండి. దోసకాయలు పచ్చిగా గట్టిగా ఉన్న కాయలు తీసుకోవాలండి. కట్ చేసుకున్న దోసకాయలు లోపల ఉన్న గుంజంతా తీసేసి తొక్కతోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఎండలో 2 అవర్స్ ఆరబెట్టుకుంటే దానిలో ఉన్న తడి అంతా పోతుందండి. ముక్కలు ఆరిపోయినాయండి. తడంతా పోయింది. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. ఇవి 2 దోసకాయల ముక్కలండి. ఇవి నేను 100 గ్రాముల ఆవుపిండి వేస్తున్నాను. కారం కూడా 100 గ్రాములు కారం వేస్తున్నానండి. ఉప్పు 50 గ్రాములు ఉంటుంది. కొద్దిగా తగ్గించే వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకుని ఇప్పుడు ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసి కలుపుకుందాం. దీనిలో నేను ఇంకా వేరే మెంతులు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏమీ యాడ్ చేయనండి. అంతేనండి, సింపుల్గా దోసకాయ రెడీ అయిపోయింది. దీన్ని ఒక గ్లాస్ జార్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలండి. 1 వీక్ తర్వాత ఆవకాయ పచ్చడి దోసకాయ పచ్చడి 2 బాగా ఊరిపోయినాయండి. నాకైతే నోరు ఊరిపోతుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తినాలనిపిస్తుంది. మామిడికాయ పప్పు, ఆవకాయ పచ్చడి, ఆలూ ఫ్రై కాంబినేషన్ అదిరిపోయిందండి. చూశారు కదండి నా వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. That's it for today, friends. See you all in other video. Till then, take care. Bye bye. Thank you for watching.